ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఏం వెరైటీ చేస్తారో చూద్దామా. సో రాజు గారు ఏం వెరైటీ రెసిపీ చేసి చూపిస్తున్నారు? మోమోస్ చేస్తున్నాను. మోమోస్. సో Yes. దేంతో చేస్తున్నారు మోమోస్ ఈ రోజు? డ్రై ఫ్రూట్ మోమోస్. ఓ డ్రై Okay. ఫ్రూట్. సో Yes. నో వెజిటబుల్స్, నథింగ్, ఎస్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే ఓకే, మరి డ్రై ఫ్రూట్ మోమోస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ మోమోస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా అరకప్పు, గోధుమ పిండి అరకప్పు, ఉప్పు తగినంత, బాదం పావు కప్పు, పిస్తా పావు కప్పు, కిస్మిస్ పావు కప్పు, అంజీర్ పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. డ్రై ఫ్రూట్ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో దీనికి ముందు ఏంటి First. ప్రాసెస్? సో ఇక్కడ నేను ముందుగా డ్రై అంజీర్, ఓకే కిస్మిస్ Okay. రెండు మిక్సీ పట్టి ఇలా కొంచెం గట్టిగా ఉండాలండి, పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఓకే. రెండు టేస్టీ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ లా సో చేశారు. ఎలాగో డ్రై అంజీర్ అంటే మనకు కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి అది కిస్మిస్ కలిపేసి పేస్ట్ Paste చేసుకోవాలా? ఓకే. సో అలాగే సో ఒక బౌల్లో మైదా, ఓకే అలాగే సేమ్ క్వాంటిటీ గోధుమ పిండి అండి. సో జనరల్గా మోమోస్కి మైదా పిండినే వాడతారు. ఓన్లీ మైదా వాడతారు కదా. సో కొంచెం హెల్దీగా ఉండాలని చెప్పేసి నేను మైదా గోధుమ పిండి రెండు ఇప్పుడు మనం కలిపేసి ఉట్టి వాడతాను. దీన్ని ఉట్టి గోధుమ పిండితో అయితే మనం చేసుకోలేము, లేదా అవును. ఎందుకంటే అది క్లోజ్ అవడానికి అది మైదా అయితేనే బాగుంటుందేమో కదా. ఎస్. కొద్దిగా ఉప్పు, ఓకే. అలాగే కొద్దిగా నూనె అండి. ఓకే. సో జనరల్ గా మనం చపాతీ పిండి అది ఎలా తడుపుకుంటామో అంతే. ఎస్. సో ఇవన్నీ బాగా కలిపేసి, ఓకే. వాటర్ కావాలి రాజు గారు? అవును, మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. ఓకే. సో నేను ముందుగానే కలిపేసాను. అంటే అంటే ఎంతసేపు కనీసం ఒక 15 నిమిషాల వరకన్నా కాస్త మన పక్కకు అంతే. పెట్టేస్తే ఓ. మనకి ఓకే. కొంచెం అంటే అది ప్రూఫ్ అవుతుంది, అంటే ఫర్మెంట్ అవుతుంది. ఓకే ఓకే. సో అది బాగుంటుంది మనకు. సో ఇలా పిండి మనం సిద్ధం చేసుకోవాలి. సో ఈ బౌల్లో తరిగిన బాదం, సో స్టఫింగ్ రెడీ చేస్తున్నారా? అవునండి, తరిగిన జీడిపప్పు, ఓకే. అలాగే పిస్తా పప్పు. ఓకే. వావ్, ఎన్ని డ్రై ఫ్రూట్స్ యమ్మీగా. రిచ్ మోమోస్. ఎస్. సో కాకపోతే అంటే మైదా డీప్ ఫ్రై చేస్తే మనకి అంత మంచిది కాకపోతే ఇక్కడ స్టీమ్ చేస్తున్నాం కాబట్టి కొంచెంలో కొద్దిగా బెటర్ అన్నమాట. బెటర్ అంటే మోమోస్ మనం స్టీమ్ మీదే ఇచ్చేసుకుంటాం చేస్తాం కదా. కాబట్టి హెల్దీగానే కదా. యా. సో దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఓకే. డ్రై అంజీర్, Kismis కిస్మిస్. సో ఇది యాక్చువల్గా అంటే సో ఇది కూడా ఆన్ చేసుకున్నామండి. ఓకే. సో అంజీర్ పేస్ట్ ఆ ముక్కల్ని కొంచెం పట్టి ఉంచుతుంది కదా. ఎస్. సో అంజీర్ లాంటివి ఇలా బైండింగ్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగుంటాయి. కాబట్టి సో తీసుకోవాలి. అంజీర్ లేకపోయినా మనకు ఖర్జూరం ఖర్జూరం కూడా కూడా వేసుకోవచ్చు కదా. వాడుకోవచ్చు అండి. ఖర్జూరం కూడా బాగుంటుంది. సో అది కూడా చక్కగా గింజలు తీసేసి ఇలా పేస్ట్ చేసుకుంటే కొంచెం ఆ స్వీట్నెస్ కూడా ఎక్కువ యాడ్ అవుతుంది అవును. అండ్ బైండింగ్ కి కూడా మనకి బాగా బాగుంటుంది. పనికొస్తుంది. ఓకే. ఇంకా మనకి ఇందులో స్వీట్నెస్ ఆ అంజీర్ లో ఉండేవి అవేనా రాజు గారు? అంజీర్, కిస్మిస్ కిస్మిస్ అండ్ అండి. అంజీర్. అంతేనండి. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న పూరీలా చేసుకోవాలండి. ఓకే. సో మనకి ఎన్ని కావాలో అన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే చక్కగా పలుచగా వచ్చేసుకుంటాం కాబట్టి తక్కువ పిండే పడుతుంది. తక్కువ పిండి పడుతుంది. మనం కొంచెం పిండి కలుపుకున్నా మనకి ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి మోమోస్. ఎస్. ఇది చక్కగా వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయినట్టుంది రాజు గారు. చక్కగా వేడివేడిగా అలా తింటే చాలా బాగుంటాయి కదా. చాలా బాగుంటుంది. సరిపోతుంది. సో స్టఫింగ్ సో ఇది కొద్ది కొద్దిగా తీసుకుని సో అంచులో కొంచెం మనం వాటర్ పెట్టేసుకుంటే బాగా స్టిక్ అవుతుంది. అవును. ఓకే. సో ఇలా ఫోల్డింగ్ మెథడ్లోనైనా వేసుకోవచ్చు మనం, లేదా అన్ని మనం మామూలుగా పొట్లంలాగా. పొట్లంలాగా కూడా చుట్టేసుకోవచ్చు. ఇద్దామా రాజు గారు ఇది? తీసుకో. కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, లేకపోతే మామూలుగా ఆయిల్ వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు.
ఓకే. సో చాలా సింపుల్ గా చేసి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. అవును. ఎస్ కొన్ని ఇలాగే వెజ్ ఇలా డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా చేసుకోవచ్చు కదా రాజు గారు ఒకటే చేసుకోవచ్చు. టైంలో మనం. అంటే కాంబినేషన్ చక్కగా ఒకసారి కొంచెం స్వీట్ గా కొంచెం హాట్ గా. ఓకే. ఓకే సో ఎంతసేపు పడుతుంది రాజు గారు స్టీమ్? ఒక 5 minutes. 5 minutes. చూద్దామా రాజు గారు? ఓకే. బాగా ఆవిరి సరిపోయింది కదా? స్పూన్ ఇస్తారా? నువ్వు అన్నట్టు గోధుమ పిండి కాబట్టి ఈ కలర్ లో వచ్చాయి కదా. మనకి కొంచెం ఉండ్రాళ్ళు అవి కలుపుకుంటే అలాగా. ఎలా వస్తాయి అలా. ఓకే అండి. సో బాగుంది. డ్రై ఫ్రూట్ మోమోస్ రెడీ. రెడీ. ఓకే, మరి వేడివేడిగా డ్రై ఫ్రూట్ మోమోస్ రెడీ అయిపోయాయి. మరి మేము టేస్ట్ చూసే ముందు ఈ మోమోస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ మోమోస్ తయారు చేసే విధానం. ముందుగా కిస్మిస్, అంజీర్ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరొక బౌల్లో తరిగిన బాదం, తరిగిన జీడిపప్పు, తరిగిన పిస్తా, కిస్మిస్, అంజీర్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చపాతీ పిండిని కొంచెం కొంచెం తీసుకొని పూరీలా వత్తుకొని మధ్యలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచి అంచులు మూసేయాలి. ఆపై వీటిని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, డ్రై ఫ్రూట్ మోమోస్ రెడీ.